మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భారీ విజయంతో కాంగ్రెస్లో నూతన ఉత్సాహం కనిపిస్తూ ఉంది. ఇదే అంశంపై డిస్కషన్ చేద్దాం. మనతో పాటు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు ఉన్నారు. ఈ విజయం దేనికి కొలమానం, దేనికి సంకేతం? మీ యొక్క విజయం, ఈ భారీ స్థాయిలో విజయం సాధించారు. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పట్ల ఉన్న నమ్మకం, ప్రభుత్వం పట్ల ఉన్న ఒక అభిప్రాయం, ముఖ్యమంత్రి గారి పట్ల ఉన్న ఒక ఆశీర్వాదం నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మూడు రకాలు ఎందుకు చెప్తున్నా అంటే అన్నీ కలిస్తేనే ఇప్పుడు ఈ విజయం కూడా వచ్చింది. పార్టీ కూడా చాలా సీరియస్గా పార్టీ శ్రేణులు పనిచేసినాయి. గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా ఎక్కడికక్కడ చేసే ఒక ప్రక్రియ మొదలు పెట్టడం అనేది ఒక శుభ పరిణామం. న్యాచురల్గా ఊరికనే అయితే ఓట్లేయరు. మేము చేసే అభివృద్ధి అయినా లేదంటే సంక్షేమమైనా కూడా వాళ్ళకు కొంత నమ్మకం అనిపించింది, భరోసా అనిపించింది. కాబట్టి ఈ విజయాన్ని ఇచ్చిందని నేను అనుకుంటున్నాను. భరోసా కాదు, భయంతో ఓట్లు వేయించుకున్నది కాంగ్రెస్. 3 ఏళ్ళు ఇంకా అధికారంలో ఉంటామనే భయంతో వేయించుకున్నారు అనేది బీఆర్ఎస్ వాదిస్తుంది. మరి సిరిసిల్లలో కూడా భయపెట్టి వేయించుకుండా ఆయన, కాకపోతే 2 సార్లు పంచి వేయించుకుండా అనుకో, రికార్డు మనోడు. అంటే ఒక్కసారి పంచితే ఓట్లు వేయరు అనుకున్నాడేమో, 2 సార్లు పంచి ఓట్లు వేసిండు. ఇట్లా నేను అనడం మంచిది కాదు, కానీ మరి ఆయన కూడా భయపెట్టి చేసిండా ఎట్లా? దయాకర్ గారు, కేటీఆర్ స్వయంగా ఈరోజు పేపర్లో, అన్ని న్యూస్ పేపర్లు వచ్చింది, పెద్ద విషయం ఏం కాదు, 80-90% సాధించడం పెద్ద విషయం ఏం కాదు, అధికార పార్టీ దీనికే వీళ్ళు పెద్ద పొంగి పొల్లుతున్నారు, పెద్ద విషయం ఏం కాదు అంటారు. అసలు మేము కూడా ఏం పెద్ద పొంగిపోలేదు, మీరే పెద్ద పొంగిపోలుతున్నారు. మాకు విజయం వస్తే మీరు సంతోషపడుతున్నారు. సంతోషం ఎవరేం, కనీసం ఎవరైనా ఎక్కడైనా మీలాగా ముందు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి గెలిచిన వాళ్ళకు కూడా లేని సంబరం మీకున్నది. ఎందుకు కాంగ్రెస్ గెలిచినందుకు మీకే ఎక్కువ సంబరం ఉన్నట్టుగా నాకు కనబడుతున్నది. స్వయంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం చేసిండు, మేము ఇంతకంటే గొప్పగా సాధించినాం సీట్లు అని చెప్తున్నారు. అంటే అసలు లెక్కనే వేస్తలేడంట. నేను అంటున్నా, మీ మాజీ ముఖ్యమంత్రి రాలేకపోయిండు కాబట్టి సమస్య. మా ముఖ్యమంత్రి వస్తే మీకేం కడుపుమంట? మీ మాజీ ముఖ్యమంత్రిని రమ్మనండి. కాబట్టి అంతా నువ్వు చేసినా కూడా అక్కడికే వచ్చింది. ఆయన వచ్చినా గింతే అవుతుంది. ఏం పెద్దగా నష్టం మాకు జరగదు. ఎప్పుడు కూడా నష్టం మీకు జరుగుతుంది, అది గమనించుకోండి. కేటీఆర్కి ఒక మాట అన్నాడు, 130 మేయర్లు చైర్పర్సన్స్లో గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు 122 సాధించినాం, మీరు సాధించింది ఎంత చెప్పండి అన్న. పిచ్చు 114 వాళ్ళు గెలిస్తే 14 వచ్చినాయి వాళ్ళకు. ఇంకా వాళ్ళ విజయం ఏందో చూడిగా. 296 బీజేపీకి అప్పుడు వస్తే 234, 35 ఇప్పుడు వచ్చినాయి. అంటే కేటీఆర్ ఉద్దేశం ఏంటంటే వాళ్ళు గతంలో అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన విజయం కంటే మీ విజయం పెద్ద గొప్పది కాదంటున్నాడు అతను. నేనేమంటున్నా అంటే, ఫస్ట్ నీకొచ్చింది ఏందో చూసుకో, నువ్వు చూసుకో, మా గురించి తర్వాత ఆలోచిద్దు. మేము ప్రతిపక్షంలో ఉన్నాం. ప్రతిపక్షంలో ఉంటే గెలవకపోతే కూడా మీకేనా? మరి అట్నే సంతోషంగా ఉండు. మరి ఇంకేంది, ఇది సంతృప్తిగా ఉంది కానీ నీకు ఈ విజయం. నువ్వే విజయం సాధించినట్టున్నావు కదా, ఇంకేంది సంతోషంగా ఉండు. అట్లా ఇంకా కడుపు అంటే ఎందుకు? ఇది నిజమైన విజయం ఏం కాదు. నిజంగా ప్రజల మీద ఆ నమ్మకమే ఉంటే 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి అప్పుడు గెలిస్తే దానికి నేను సలాం కొడతా అంటున్నాడు కేటీఆర్. ఇప్పుడు అందుకనే కేసీఆర్ సహజ మనస్తత్వంతో లేడు కాబట్టి నువ్వేం చెప్పినా, నువ్వు పోయి చెప్పినా ఏం నమ్మడు ఆయన. కాదు సార్, వాళ్ళకు కూడా 40% ఓట్ల పైన వచ్చినాయి కదా సార్, మరి వాళ్ళకు కూడా 90 దాకా మున్సిపాలిటీలు వచ్చినాయి, 5 కార్పొరేషన్లు వస్తున్నాయి కదా సార్ అని అంటే, అట్లా కాదు, అదేం పెద్ద విజయం అండి అని అంటాడు. ఆయనకు జీరో వచ్చినా కూడా. మేయర్లలో ఎందుకు వాళ్ళ పెర్ఫార్మెన్స్ పూరైంది? మరి అప్పుడు అన్ని వచ్చినాయి కదా, వాళ్ళకి ఎన్ని ఉన్నాయి అప్పుడు మేయర్లు? మరి ఇప్పుడు ఒక్కటి లేదు, ఏడిపోయింది. కాబట్టి వాళ్ళేదో అప్పుడు మాకు సేమ్ సీట్లు వచ్చినాయి. ఇప్పుడు మేమున్న పరిస్థితులలో వాళ్ళున్న పరిస్థితుల్లో మేమున్నాం. కానీ మేమే బాగా గెలిచినామని చెప్పుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తారు. వాళ్ళని పెద్దగా మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం. ఈ ఎన్నికల్లో, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కేసీఆర్ రాకపోవడం మీకు ప్లస్ అయినట్టుంది ప్రచారంలో. వస్తే ఇంకెక్కువ వచ్చు అనిపించింది నాకు. ఎక్కువ వచ్చు, ఎందుకంటే ఆయన అయితే ఇంకెక్కువ మాట్లాడాల్సి వచ్చు. మేము ఆయన చేసిన తప్పులన్నీ బయటకు వస్తేనే రాక కొడుకును పంపించిండు. కొడుకుతో ఏం కాక బావ ఒక జిల్లా తీసుకుండు, బామ్మారి కొన్ని జిల్లాలు తీసుకుంటూ, ఏ జిల్లాలు తీసుకున్నా ఎక్కడైనా కూడా వాళ్ళకి వచ్చింది అంతే. అంటే మీరు ఇంకా 10 ఏళ్ళు లేకపోతే 10 కాలం ఇంకా ఉండాలంటే కేటీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారా? ఆయన ఒక్కడు ఉంటే చాలా ఆ పార్టీ బొంద పెడతాడు, ఇంకెవ్వరు అక్కర్లేదు. కేటీఆర్ ఒక్కడు. ఇప్పుడు వాళ్ళ భావన ఎట్లా చేస్తాడో, లేకపోతే వాళ్ళ చెల్లెనైతే ఎలా కొట్టిండు, వాళ్ళ భావన ఏం చేస్తాడో తెలియదు. ఆ భావ ఉంటాడా, బయటికి పోతాడా తెలియదు. బయటికి పోతే ఆ పార్టీ పరిస్థితి ఏంటో తెలియదు. ఈయన ఒక్కడు జాడు చెప్పే కదా, అప్పుడు 23 ఒప్పుల కేసో 24 ఒప్పుల కేసో ఉండే కదా. అట్లా
కాబట్టి కేటీఆర్ ఉండడాన్ని మేమేం వ్యతిరేకించాం, ఎందుకంటే ఆయన వల్ల మరి చాలా కాంగ్రెస్ పార్టీకి మేలు జరుగుతుంది పిచ్చి పిచ్చి పనులను చేయడం వల్ల. దయాకర్ గారు మీరు ఒకటి మర్చిపోతున్నట్టున్నారు. గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 4-5 మున్సిపాలిటీలు గెలిచినట్టున్నారు. ఇప్పుడు కంబ్యాక్ ఇచ్చి చాలా అద్భుత విజయం సాధించారు. వాళ్ళు కూడా అట్లే వస్తారేమో కదా. ఆ రోజులు పోయినాయి. కేసీఆర్ ఉన్న రోజులు వేరు. కేసీఆర్ ఉన్నప్పుడు కవిత కూడా ఉంది, మరి ఇప్పుడు కవిత లేదు. రేపు హరీష్ రావు ఉంటాడో లేడో తెలియదు. తర్వాత కూడా ఈయన పార్టీ ఇది కాదు వేరే అనిపోయినా నువ్వేం ఆశ్చర్యపోనక్కర్లేదు. కాబట్టి వాళ్ళతో నాకొచ్చే సమస్య ఏంటంటే ఈ తెలంగాణ రాజకీయాలను మరింత దిగజారుస్తారేమో అని ఒక భయం తప్పితే, వాళ్ళు ఎన్ని రోజులున్నా ఇప్పుడు ఒక మాట అనుకుందాం, నువ్వు అన్న మాటే, ఎప్పుడు ఒకరికి రాజకీయం శాశ్వతం కాదు, ఎప్పుడు ఒకరికి అధికారం శాశ్వతం కాదు. అలాంటప్పుడు మరి మీకెందుకు ఈ ఉబలాట, మీకెందుకు ఈ కడుపు మంట? మీరు వచ్చినప్పుడు మేమేం కడుపు మంటతో లేమే, మా ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ఎంపీలను అందరినీ గుంజుకున్నారు, వార్డు మెంబర్లను గుంజుకున్నారు, సర్పంచ్లను తీసుకున్నారు, జడ్పీటీసీలను తీసుకున్నారు. మరి ఆ రోజు మేము కూల్గా ఉండాల్సి వచ్చింది. మీకేం ఇలా కడుపు మంట? 10 మందితో రాజీనామా చేయించి చూడాలి దమ్ముంటే అది అని అంటారు. మరి నువ్వెందుకు చేయించలేదు? అంటే విలీనమైన చెప్తారు కదా. విలీనం ఏంది? ఒక పార్టీ మీద గెలిచినోడు విలీనం అని చెప్తే నేను కూడా విలీనం దానిక చేస్తాం. మరి ఆగరాదు? ఆగుతావా? అట్లా ఆ ఓపిక ఉంటే ఆగు, లేకపోతే ఎట్లా జరిగేది ఉంటే అట్లా జరుగుతుంది. ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్ చాట్ చేస్తూ పేపర్లో కూడా వచ్చింది, నేనే రాజు నేనే మంత్రి అనేది ఆ పదం వాడడం వల్ల కేటీఆర్ దాన్ని కూడా ప్రస్తావించాడు. అట్లా అనుకున్న వాళ్ళు ఎంతోమంది కూలిపోయినరు. ఇందిరాగాంధీ అట్లాంటి వాళ్ళే చాలామంది కూలిపోయినారు అని చెప్తాం. నేనే రాజు అనుకుంటోడు కూలిపోయిండు, వాడు నియంత. నేనే రాజు నేనే మంత్రి అంటోడు, నేనే ప్రభువును నేనే ప్రజను అనుకుంటోడు టాప్ టు బాటం ఉంటాడు. అది కూడా తెలియదు ఎవరు చెప్పిర్రు. పెద్ద సమస్య వీళ్ళకి ఏంటంటే చెప్పేటోళ్ళతో వచ్చే సమస్య ఇది. ఒక 2 క్వశ్చన్లు చివరిగా. మీరు సవాలు స్వీకరిస్తలేరంట ప్రతిసారి. ఎలక్షన్ల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రెఫరెండంగా తీసుకోవాలంటే మీరు తీసుకుంటలేరంట. తీసుకోకుండా రిజల్ట్ వచ్చిన తర్వాత మాది అద్భుతం అని చెప్పుకుంటున్నారంట. ఎలక్షన్ టైంలో రిఫరెండంగా ఎందుకు తీసుకుంటలేరు? ప్రతిసారి ముఖ్యమంత్రి గారు కూడా మాకు ఇది రెఫరెండమే అంటాడు. ఏ ఎన్నికైనా రిఫరెండం అన్నాడు కూడా. అంటే జూబ్లీహిల్స్లో పారిపోయినట్టు రేవంత్ రెడ్డి. జూబ్లీహిల్స్లో కూడా అన్నాడు. మరి ఈ మనోడు వినకపోతే మనం ఏం చేస్తాం? కానీ ప్రతి ఎన్నిక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో పెర్ఫార్మెన్స్ పూర్ ఉందనుకోండి, ఏమంటారు? కాబట్టి ఎన్నికే సమాధానం, ఎన్నికల్లో వచ్చే ఫలితాలే సమాధానం. సో రెఫరెండం అని ఈయనేందుకు ఆ లయనీళ్ళు బయటకు వెళ్ళి చెప్పమన్నారు. అదే రేవంత్ నేను వచ్చినా అని చెప్పి కొట్లాడదాం, మనకి ఇది రెఫరెండం అని చెప్పి రమ్మన్నారు. ఆయన వస్తే నేను చెప్తున్నా ఎందుకు ఎక్కువ వస్తాయి అంటున్నా అంటే అన్ని విధ్వంసాలకు కారణం వారి తండ్రి గారి దానివల్ల. కాబట్టి ఆయన రాలేక ముఖం చూపలేక ఆయన కొడుకును ముందుకు పంపించినా కూడా ఇవే రిజల్ట్స్ వస్తుంది. ఓకే, చివరి ప్రశ్న. ఇన్ని రోజులు అంటే వదిలినా కానీ రేపు వదలారంట. జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ఉన్నాయి కదా, రెఫరెండంగా భావించే రావాలంట మీరు, లేకపోతే మిమ్మల్ని వదలారంట, మీ గాంధీ భవన్ ముట్టడిస్తారంట. అంటే పిచ్చి పీక్స్కి పోయినట్టే అనుకోవాలి మనం. ఇక వదలేక ఏం చేస్తారు? పట్టుకోమని గట్టిగా రెఫరెండంగా తీసుకొని రావాలంటున్నారు. ఇగో కేటీఆర్ ఒక నవ్వుకోవడానికి కూడా ఇబ్బందికరమైన స్టేట్మెంట్స్ ఉంటున్నాయి. ఎప్పుడన్నా మీరు కూడా మీకు ఇస్తాడో, మన తెలుగు వేలకి ఇస్తాడో ఇవ్వడం మరి ఇంటర్వ్యూ. కానీ చెప్పురు ఇట్లాంటి పిచ్చి ఆలోచనలు అంతా ఎవరు చెప్తారు? ఒక సీరియస్ కంటెండర్గా రావాలి. ఇప్పుడు జూబ్లీహిల్స్ తర్వాత అయినా మంచి పెర్ఫార్మెన్స్ వచ్చిందని గంత పోయినాక కూడా అంటే నాకు వెనకట ఏదో దాంట్లో గుర్తొస్తుంది, పోటీదారుడు సమఉజ్జీగనన్న ఉన్నట్టుగా ఉండాలి. రేవంత్ రెడ్డికి నువ్వు పోటీ అనుకుంటున్నావు, సంతోషం, అట్లనే బిహేవ్ కూడా చెయ్యి, అది నీకు మంచిది. వదలము అని అంటే పట్టుకొని ఏం చేస్తావు? చేసేది ఏమున్నది? ఏంటి నిజామాబాద్ పరిస్థితి, కరీంనగర్ పరిస్థితి ఏంటి చూద్దాం. ఆడ ఉన్న స్థానిక పరిస్థితులను బట్టి మాకు అనుకూలంగా రావాలని కోరుకుంటా. నేనైతే వస్తుందా లేదా చూడాల్సిన అవసరం ఉంది. ఇది మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అద్దంకి దయాకర్ గారితో డిస్కషన్. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.